వెంటనే పంచుతుంది ఎవరో. కలయా నిజమా తొలిరే హాయి మహిమా అలవాటులేని సుఖమా ఇక నిన్ను ఆపతరమా అడిగున్న ఆడతనమా ఇక నైన మేలుకొనుమా కలయా నిజమా తొలిరే హాయి మహిమా కలయా నిజమా ఊరుకోని ఏదరి కోరికో తీర్చవాంటున్నది కుర్ర కళ్ళు చీరగళ్ళలో దారి లేక తిరుగుతున్నవి కలయా నిజమా తొలిరే హాయి మహిమా ఏంటి భార్యమణి, మామిడికాయలు చింతకాయలు ఒకేసారి తినేస్తున్నావు? పుల్లగా అనిపించట్లేదా? తీయగా ఉంది. పులుపు తీగ ఎలా మారింది? అదిగో మీరు ఊహించినట్టు ఆ ఇంట్లో ఉండబోయేది ఇద్దరం కాదండి, ముగ్గురం. ఏడీనా? చాలా దూరం వెళ్ళిపోయినట్టున్నావు. విన్నారా? మొత్తం వినేశారా? నీ సంబరం చూశాను. ఇక్కడేం చూశారు, ఇప్పుడేం చూశారు? ఈ తలుపు సందుల్లోంచి తొంగి చూస్తే తెలీదు. నా ఊహల్లోకి తొంగి చూస్తుంటే క్లియర్ గా తెలిసుండేది. చాలా ఉబ్బలాటంగా ఉన్నట్టుంది. చంకలు కుదుకున్నట్టుంది. అన్నట్టు క్లారిటీగా ఓ ముక్క చెప్పడం మర్చిపోయాను సుమి. ఇందాక ఆ ఇంట్లో ఉండబోయేది ఇద్దరం కాదు, ముగ్గురం అన్నాను. ముగ్గురం అంటే మూడో మనిషి మీరనుకునేరు సుమా. కాదు,
మాకు పుట్టబోయే బిడ్డ. నేను, మా ఆయన, మా బాబు లేదా పాప. అబ్బాయే పుడతాడు, అచ్చం మహేష్ బాబు లాగే ఉంటాడు. అమ్మాయే పుడుతుంది, అచ్చం తమన్నలాగే ఉంటుంది. అబ్బాయే ఏయ్, పుడతాడు. నీ కలర్ కి తగ్గట్టుగా ఊహించుకోవే. అయ్యో రామా, నా కలర్ కి తగ్గట్టు నేనెందుకు ఊహించుకుంటాను అత్తయ్య? మీ అబ్బాయి కలర్ కి తగ్గట్టుగానే ఊహించుకుంటాను. ఆ, ఎందుకంటే ఎందుకంటే మీ అబ్బాయే కదా అన్నిటికీ కారణం. అబ్బాయే పుడతాడు, అచ్చం మహేష్ బాబు లాగే ఉంటాడు. అమ్మాయే పుడుతుంది, అచ్చం తమన్నలాగే ఉంటుంది. ఎక్కడికి ఊపుకుంటూ బయలుదేరావు? నా రూమ్ కి. అబ్బచ్చా, నా రూమ్ కనుక్కున్నానులే. మరి తెలిసేందుకు అడిగావు? నీకు తెలుసో లేదో తెలుసుకుందామని. ఏం తెలియాలి? డాక్టర్ ఏం చెప్పింది? ఏం చెప్పింది? ఏ వెటకారమా? డాక్టర్ ఏం చెప్పిందో నీకు తెలీదా? నేను మర్చిపోయానుగా. అన్ని గుర్తుంటాయి గాని ఇది మాత్రం గుర్తుండదే. సరే నేనే చెప్తాను విను. మీ ఇద్దరిని ఒక నెల రోజుల పాటు విడివిడిగా ఉండమని చెప్పిందా? ఇప్పుడు మాత్రం అలాగే ఉంటున్నాం కదా. ఆ? ఏంటి? అంటే మేమిద్దరం విడివిడిగానే పడుకుంటున్నాం కదా. గుర్తొచ్చింది. 4 రోజుల దాకా, అంటే మా ఆయన కోలుకునేదాకా అప్పం వద్దన్నారు. అప్మా అప్పడంలో అదేంటే? అబ్బా, అన్ని నాతోనే చెప్పిస్తావండి జజమ్మా. అప్పం అంటే అది. చీపాడు బొత్తిగా సిగ్గు లేకుండా పోయింది. నీకా, నాకా, ఆ డాక్టర్ కా? నీకే. ఏం మాటలే ఇవి? ఓసారి మా రాజారావు వెనక నుంచి ఎత్తు పొడిస్తే ముందుకు పడి మూతుపళ్ళు రాలని. అప్పుడు ఆచార్య గారు మమ్మల్ని ఇద్దరిని వేరువేరుగా ఉండమన్నారు. ఆగి చేస్తే కదా ఏదో సచ్చినోడు. మా అత్తగారు చివరికి నన్ను జట్కా బండి ఎక్కించి మా చిన్న అత్తగారింటికి పంపించాల్సి వచ్చింది. నా మనోడు కూడా అంతే. కాఫీ ఇస్తే టిఫిన్ అంటాడు, టిఫిన్ ఇస్తే భోజనం అంటాడు. ఏం అక్కర్లేదు గాని నా రూముకు పద. అమ్మ ముసల్దానా, అడవికెళ్ళి నక్క బుద్ధులు పోయి గుంట నక్క బుద్ధులు వచ్చాయే. ఎంత చెప్పినా మళ్ళీ ఎక్కడికే? పద నా రూమ్ కి. ఆయనకి చెప్పేసి వస్తాను. చెప్తే రావు గాని పద. అయ్యో వస్తాను జజబా, నువ్వు వెళ్ళు. నువ్వు వస్తానన్న వాడు రానివ్వడు కదా. పద. వస్తాను జజబా, చెప్పొస్తాను. అరే పద. అయ్యో జజబా ఆగు, చెప్పొస్తాను. రమ్మంటుంటే. పద. అయ్యో జజబా ఆగు జజబా, మా పద. వాడు అడగాలి. నెల రోజుల పాటు నువ్వు ఇక్కడే నా దగ్గర పడుకోవాలి. పడక. అయ్యో పడుకో ముందు. అయ్యో జజబా. పడుకోమంటుంటే మొగుడు పిల్లల్ని భలే విడగొట్టాను. జేజవ్వ మజాక. ఇదేంటి నిద్ర పట్టట్లేదు? ఇదేంటిది? దీన్ని తీసుకొచ్చి పక్కన పడుకోబెట్టుకుంటే నాకు నిద్ర పట్టడం లేదేంటి? రాజారావు పోయిన తర్వాత పక్కన మనిషి పడుకోవడం అలవాటు పోయింది కదా. అదన్నమాట విషయం. అందుకే నిద్ర పట్టడం లేదు. సర్లే, కాసేపు ట్రై చేస్తే అదే అలవాటు అయిపోతుంది. అయిపోయింది.
నన్ను తీసుకొచ్చి ఈ రూమ్ లో పడేస్తావా? చెప్తాను నీ సంగతి. ఇప్పుడు 7/G బృందావన్ కాలనీలో సుమన్ శెట్టి లాంటిది నీ పరిస్థితి. చెల్లిపి ఫుల్ మిల్స్ ఇప్పుడు కాదు బాబు. కంట్రోల్ కంట్రోల్. చేసిందంతా చేసి ఏం తెలియనట్టు ఎలా నిద్రపోతుందో చూడు. బంగారం లాంటి నిద్ర పట్టింది, చడుగు చేసింది. మీరు పెద్ద దొంగండి. నన్ను ఇలా నిద్రపోనిచ్చి మీరు చేయాల్సినవన్నీ చేసేస్తున్నారా? అమ్మ దొంగ, అమ్మ దొంగ, అమ్మ దొంగ, అమ్మ దొంగ. నేను నీ మొగుడి కాదే, నాగమణ్ణి. అయ్యో మీరా? ఆయన పక్కన పడుకొని అలవాటైపోయింది కదా. సారీ జయజవ్వా. అమ్మో, వాళ్ళంతా హోనం చేసేసావు కదే. అయ్యో వాళ్ళే కుదిరి నమ్మకి. అయ్యో అమ్మో, 2 కనీసం 3 గంటలైనా పడుకోవాలి. షమ్మా. పూసని బుద్ధులు తగలయ్యా. ఎండ్లో పిండోడేలు పెట్టేసినట్టు పెట్టేసింది. అయ్యో 4 కనీసం 2 గంటలుగా నిద్రపోవాలి. మరి ముద్దులో సరే పొద్దున మొహంతో పాటు కడిగేసుకుందాంలే. అబ్బా అయ్యో. నడువిరి పేదరా నాయనో. అమ్మా 5 అయిపోయింది. ఇంకొక గంటైనా పడుకోవాలి. అమ్మో, పడుకుంటే మళ్ళీ ఏదో ఒకటి చేసేస్తుందేమో. పడుకోను, 1 గంట కదా, ఇక జాగారం చేసేస్తాను. అయ్యో
అప్పుడే ఆరైపోయిందా? ఎదురు తగలయ్యా. తెల్లారులు నాతో జాగారం చేయించి తెల్లారిన లేచావనే. దీన్ని బయటికి పంపించి ఓ గంట అయినా కురికి తీయాలి. ఎలా పంపించడం? కుక్కరోకు! కుక్కరోకు! మాయదారి కోడి కాస్త లేటుగా కోసి చావచ్చుగా. దీన్ని ఇవ్వాల ఎవరో ఒకరు కోసి తినేయాలి. విడిగా పడుకున్న ఒళ్ళంతా నొప్పి వస్తుందేందబ్బా? నువ్వే మాట అంటే నేనేమనాలి తల్లి? అయ్యో జజవ్వ, నువ్వేంటి జజవ్వ ఇక్కడ కూర్చున్నావు? అయినా ఆ ముద్రలేంటి? ఏదో ఒకట్లే తల్లి, నువ్వు దాచేయి. సరేలే జజవ్వ, ఇప్పుడు వెళ్ళి మళ్ళీ రాత్రికి వస్తానే. అమ్మ తల్లి, అమ్మ తల్లి, నీకు నీ ఫుల్ మీల్స్ కోదండం. నన్ను ఎందుకు అప్పడం చేస్తావు? ఇంకోసారి నేను నిన్ను పిలవను. ఒకవేళ పిలిచినా నువ్వు ఈ గదిలోకి రాకు. వెళ్ళిపో తల్లి, వెళ్ళిపో. వెళ్ళు 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 వెళ్ళు. సరే జజవ్వ.